గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతిదినము దేవుని వాగ్దానము చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా మీరు బలపరచబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. ప్రియులారా, మీరు సిద్ధంగా ఉంటే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. దేవుడి మాట చేత మనందరినీ శోధనను తప్పించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు కదా. మనము నమ్ముకున్న దేవుడు నమ్మకమైనవాడు. ప్రియులరా, మనము దేవుని బిడ్డలం గనుక, దేవుని యొక్క విశ్వాసులం గనుక, దేవుని యొక్క కుమార్తెలము కుమారులం గనుక, ప్రియులరా, ఇదిగో మన దేవుడు, మన తండ్రి, మన నాన్న నమ్మదగినవాడు గనుక, ఆయన బేజం నుండి వచ్చాం గనుక, ఆయన బేజాన్ని కలిగి ఉన్నాము గనుక, ప్రియులరా, మనము కూడా నమ్మకమైన వారంగా ఈ లోకంలో జీవించాలి. ప్రియులరా, ఇదిగో ఇక్కడ అంటూ ఉన్నాడు, మన దేవుడు నమ్మదగినవాడు. శోధన వచ్చిందా? సహించగలిగిన శోధన మాత్రమే మన జీవితంలోనికి ప్రభు అనుమతిస్తాడు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఆ శోధన నుండి తప్పించుకోవడానికి మార్గం కూడా ప్రభువే కలుగు చేస్తాడు. ఆమేన్. మన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మనకి శోధన వచ్చిందని బెదిరిపోకూడదు ప్రియులరా, భయపడకూడదు, దిగులు పడకూడదు, చింతపడకూడదు, వేదన పడకూడదు. శోధన వచ్చిందా? ధైర్యంగా నిలబడండి. దేవుడు నమ్మదగినవాడు గనుక మనం నమ్మకత్వంతో జీవించి దేవుని యందు ఆధారపడితే ఆ శోధన నుండి ప్రభువే బయటకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు కలుగు చేస్తాడు. ప్రియులరా, నమ్మకత్వం గురించి ఆలోచన చేస్తే కొందరు భక్తులు, ఇద్దరు భక్తులు జ్ఞాపకం చేస్తాను. ఒక భక్తుడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు, ఒక భక్తుడు నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు, నమ్మకత్వంగా జీవించాడు, నమ్మకత్వంతో బ్రతికాడు. ఆ భక్తులు ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియులరా, సంసోను మనకందరికీ తెలుసు కదా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మనోహ తన భార్యతో సాక్షాత్తు దేవదూత వచ్చి మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. ఇదిగో, నీ గర్భమున ఒక కుమారుడు ఉద్భవించబోతా ఉన్నాడు. ఆ కుమారుడు నాజీరు చేయబడినవాడు, దేవుని చేత వ్రతము చేయబడినవాడు గనుక నువ్వు ద్రాక్షరసమునైనను మాంసమునైనను ముట్టుకొనకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను కనాలి అని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ దేవదూత మాయమవుతుంది. ఎలాగైతే దేవదూత చెప్పిందో అలాగే మనోహ తన భార్య గర్భవతి అయింది. ఆ గర్భం నుండి బలవంతుడైన బలాఢ్యుడైన సంసోను ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, సంసోను మనకి అందరికీ తెలుసు. సంసోను జీవితం ప్రారంభంలో అతను ఎలాంటి వాడు? ఫిలిస్తీయులను గజగజ వణికించగలిగిన గొప్ప బలాఢ్యుడు కదా. 300 లక్కల పట్టుకుని వాటి తోకలకు దివిటలు వెలిగించి ఫిలిస్తీయుల యొక్క పొలాల్లోనికి విసిరివేసిన వాడు. అంతటి బలాఢ్యుడు కదా. అలాంటి బలాఢ్యుడు ఇదిగో పడకూడని పాపములో పడి, దిలీల వ్యామోహంలో పడి, ఇదిగో భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు సంసోను. మనందరికీ తెలుసు, ప్రారంభంలో ఎంతో బలవంతుడు, శక్తిమంతుడు, బలాఢ్యుడు సంసోను. కానీ ఎప్పుడైతే పడకూడని పాపంలో పడ్డాడో, పాపంలో పడిన వెంటనే ఇదిగో తనకున్నటువంటి బలమంతటిని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, మనందరికీ తెలుసు కదా, ఒక్కసారిగా తన బలమంతా పోయింది. దేవుడు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు, గాని ఆ బలమంతటిని ఇదిగో పడకూడని పాపంలో పడిన తర్వాత బలమంతటిని కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ప్రియులరా, దేవుడు ఎంతైతే నమ్మకం ఉంచి తనకు బలమిచ్చాడో దేవుని యొక్క నమ్మకాన్ని అంతటిని కూడా ఒమ్ముపాలు చేశాడు సంసోను. నమ్మకత్వాన్ని కొనసాగించబడలేకపోయాడు. కానీ ఒక భక్తుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, మోషేను గూర్చి సంఖ్యాకాండంలో అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. సాక్షాత్తు దేవుడే మోషే కొరకు సాక్ష్యం ఇస్తాడు అక్కడ. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు గనుకనే తన సహోదరులు విరోధంగా లేచిన, తన పైన తిరుగుబాటు చేసినప్పుడు ఇదిగో దేవుడు మోషే పక్షాన ఉండి వారికి భయంకరమైనటువంటి ఉగ్రతను వారి పైన కురిపించాడు. మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది కదా. ఎప్పుడైతే మోషే పైన విరోధంగా మిరియాము తన సహోదరులు లేచారో ఇదిగో భయంకరమైనటువంటి ఉగ్రత ప్రభు వారి పైన కురిపించాడు. ప్రియులారా,
దేవుని యొక్క నమ్మకాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తామో దేవుడే మన పక్షమును నిలిచి మనకు వచ్చినటువంటి శోధనను ప్రభువే తప్పిస్తాడు ప్రియులరా. మన పక్షాన నిలుస్తాడు, మన పక్షాన ప్రభువు నిలిచి ఉంటాడు. నిలిచి ఉండి ఆ శోధనను ప్రభువే తప్పిస్తాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఆ శోధన నుండి తప్పించబడు మార్గాన్ని కూడా ప్రభువే కలుగు చేస్తాడు, ప్రభువే తెలియజేస్తాడు ప్రియులారా. నమ్మకంగా జీవించాలి. ఆ శోధన నుండి తప్పించబడాలంటే మన మీద ఎన్నో శోధనలు ఉంటాయి, దినదినము శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, చింతలు ఉంటాయి. ఇవన్నీ సహజమే. కానీ ఆ భయంకరమైనటువంటి శోధన నుండి తప్పించబడాలంటే ఈ లోకంలో మనమున్న స్థలాల్లో, ఈ లోకంలో మన జీవితంలో నమ్మకత్వంతో జీవించినప్పుడు, నమ్మకత్వంతో బ్రతికినప్పుడు, ఇదిగో ప్రియులారా, దేవుడే మన పక్షమున నిలిచి ఆ శోధన నుండి తప్పించేవాడు. ఆమేన్. ఈ దినం ఈ ఉదయకాల ధ్యానాలు వీక్షిస్తున్న ఎవరికైనా సరే శోధనలో ఉంటే ఈ దినాన ఇదిగో దేవుని యందు నమ్మిక కలిగి జీవించినప్పుడు, మనమున్న స్థలాలలో, మనం చేస్తున్న ఉద్యోగాలలో, మనం ఉంటున్న ఇంటిలో, మన కుటుంబంలో మనం నమ్మకత్వంతో జీవించినప్పుడు, మనం పైకి ఏ శోధన లేచి వచ్చినా ఆ శోధన నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయనే మన పక్షం నిలిచి ఆ శోధనను తప్పిస్తాడు ప్రియులరా. మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు గనుక మనం ఇక నుండి దేవుని యొక్క ఇంటిలో, లేదా మనం ఉంటున్న కుటుంబంలో, మన బ్రతుకులో, మన జీవితంలో, సంఘములో, ప్రాముఖ్యంగా సంఘములో నమ్మకత్వంతో జీవిస్తే ప్రియులారా, దేవుడు మన పక్షమును నిలిచి ఆ భయంకరమైనటువంటి శోధన నుండి తప్పిస్తాడు. దేవుడు నమ్మకమైన వాడు గనుక మన పక్షమును నిలిచి మనకున్నటువంటి యావత్ శోధనను ప్రభువే తప్పించి దేవుడు మనకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు. దేవా, ఇదిగో ఈ దినం నీవు నమ్మదగిన వాడవు. ఇదిగో మేము సహించగలిగినంత మాత్రమే శోధన మీరు మాకిస్తారని, ఆ శోధన తప్పించే మార్గం కూడా నీవే కలుగు చేస్తావని, నీవు తెలియజేస్తావని మేము విశ్వసించాం ప్రభువా. మేము బలపరచబడ్డాం ఆ మాటల చేత. ఇదిగో ప్రభువా, సంసోను నమ్మకత్వాన్ని కొనసాగించబడలేకపోయాడు. మోషే నీళ్ళంతటా నమ్మకమైన వాడిని సాక్షాత్తు నీ ద్వారా సాక్ష్యాన్ని పొందాడు. ఇదిగో మేము కూడా ఇక నుండి మోషే నమ్మకమైన వారంగా జీవించి, ఇదిగో మా పైన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధన నీవే తప్పించేవాడవు గనుక నాయనా, ఇదిగో ఇక నుండి మేము నమ్మకంగా జీవించాలని ఒక తీర్మానాన్ని చేసుకుంటా ఉన్నాం. ఆ తీర్మానాలు సంపూర్ణంగా జీవించే భాగ్యం మాకెల్లరికూ అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతటా మా బిడ్డలకు తోడుగా ఉండమని, వారి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వారి పనులలో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.